హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో తమ్నెయిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే వీడియో ఏంటనేది చెప్తాను. మా పాప అయితే డిబ్బీ తయారు చేస్తానంటుంది. నేనన్నా డిబ్బీ కొందామమ్మా అన్నా. ఎందుకు మమ్మీ డిబ్బీ? నేను ఇంట్లోనే తయారు చేస్తాను అని చెప్పింది. ఎలా తయారు చేస్తావమ్మా అని అడిగా. అయితే చేసి చూపిస్తాను అన్నది. అది మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా గైస్? సభ్య ఏదో డిబ్బీ ఏదో తయారు చేస్తానన్ను, డిబ్బీ కొంటానంటే వద్దంటున్నావు. డిబ్బీ తయారు చేస్తానన్నావు, చెయ్యి. ఏది ఐటమ్ చెప్తా. హాయ్ గాయ్స్, నేను మీ సబియాని. ఇవాళ డిబ్బీ ఎలా తయారు చేయాలో మీకు కూడా చెప్తాను, రండి. ఫస్ట్ అయితే మనం ఒక అట్టని తీసుకోవాలి. చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పటికి చిన్నది తీసుకున్నాను. ఇందులో ఏమీ ఉండకూడదు. చూడండి గైస్, నేను ఇంత చిన్నదైతే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఇంత చాలు. తర్వాత ఇంకా చేసుకోవాలంటే పెద్దది చేసుకున్నాను. ఇందులో ఏమీ ఉండకూడదు గైస్. ఇప్పుడు ఈ బాక్స్ ఒకటి కావాలి. దాని తర్వాత మన నచ్చిన టేప్ తీసుకోవచ్చు, ఏదన్నా పర్వాలేదు, టేప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక సిజర్ తీసుకోవాలి గైస్. నెక్స్ట్ చాకు తీసుకోవాలి. చాకు ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు టేప్ని ఇదంతా చుట్టుకోవాలి గైస్. ముందైతే మనం ఇలా టేప్ని చుడేసుకుందాం. నేను ఎందుకు ఇంట్లో చేస్తున్నానంటే బయటన కొనేవన్నీ ఎంటన చిన్న చెయ్యి తగిలినా పగిలిపోతాయి. అదే ఇంటిలో తయారు చేసేదైతే అసలు పగలదు. చిన్న ఎవరు చెయ్యి తగిలినా పగలదు. అందుకే మా మమ్మీ కొంటానన్నా నేను కొనివ్వలేదు. ఇలా మొత్తం చుట్టుకున్నాం గైస్. మనం గైస్, మీరు ఇంట్లో ఎంతమంది? సారీ గైస్, ఫోన్ పడిపోయింది కిందన. నేనేం అడుగుతున్నానంటే ఇంటిలో తయారు చేసి ఎంతమంది డిబ్బీ వాడుతున్నారో, బయట నుంచి కొని ఎంతమంది డిబ్బీ వాడుతున్నారో నాకు అందరూ కామెంట్ చేయండి ప్లీజ్. అందరూ నాకు సపోర్ట్ కూడా చేయండి గైస్. గాయస్, ఇంకొకటి ఏంటంటే మనం డిబ్బీ తయారు చేసుకొని ఒక పక్కన పెట్టి మన రూపాయి కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ అవి మిగులుతాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకుంటే అవే ఎక్కువ డబ్బులు అవుతాయి. మనకి అవసరం కూడా ఉంటాయి. అవన్నీ కలిపి వేసుకుంటే ఇలా రూపాయి డిబ్బీలో వేస్తే తర్వాత అవసరం వస్తాయి, మళ్ళీ సేవింగ్స్ కూడా అవుతాయి గైస్. నేను అందుకే మా మమ్మీకి ఇంట్లో డిబ్బీ తయారు చేసి ఇస్తున్నాను గైస్. లేదంటే బయటను కొంటా అంటారు గైస్ అందరూ. సరే, ఓకే గాయస్. అయితే ఏం చెప్తుందంటే సభ్య, ఇప్పుడు మనం సంపాదించినలో ఇప్పుడు 100 రూపాయలు సంపాదించామంటే ఒక 90 రూపాయలు ఖర్చు అయినా ఒక 10 రూపాయలు డిబ్బీలో వేసుకున్నామంటే కొన్ని రోజులకి ఆ అమౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. అది మనకి దేనికన్నా ఉపయోగపడవచ్చు. మనం దాయాలి అంటే దాయలేము. ఇలా డిబ్బీలో వేసుకుంటే ఒకేసారి ఓపెన్ చేసుకొని ఆ అమౌంట్ తీసుకోవచ్చు కదా, అది చెప్తుంది సభ్య. ఓకేనా గాయస్? ఇలా తయారు చేసుకోవాలంటే చూడండి గైస్. ఇంకొక క్వశ్చన్ గైస్, డిబ్బీలో డబ్బులు వేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి గైస్. నేను కూడా చూస్తాను ఎంతమందికి ఇష్టమో. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవడానికి గైస్. అంతే గాయస్, నాకు ఈ టేప్ అయితే నచ్చలేదు గాయస్. ఎందుకంటే లోపల అంతా కనిపిస్తుంది గాయస్. అందుకే నేను ఏం చేశానంటే ఇంట్లో కరెంట్ టేప్ కనిపిస్తే తెచ్చేసాను గాయస్. దీంతో మళ్ళీ పైన అంతా చుట్టేస్తే ఏమీ కనిపించదు గాయస్.
ఇలా మళ్ళీ సేమ్ అలాగే చుడేసుకోవాలి మొత్తం. గైస్ అలా సరదాగా సాంగ్స్ పాడదాం గైస్. చిటినే నవ్వంటే లక్ష్మీ పట్టాసే, పట్టుమని పేలింద నా గుండె గల్లాసే, అట్ట నువ్వు గిర్రా గిర్రా మెల్కులు తిరిగే ఆసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే, లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటిలో నా ఇళ్ళది మొత్తం బెడ్ లైట్ వేసావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. గైస్ ఇటువైపు అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇటు ఇంకా ఇటు ఉంది గైస్. ఇటువైపు చిన్న చేశాను గైస్. ఇది మొత్తం ఇక్కడ దాకా చేసేసుకోవాలి గైస్. ఇట్లా చేసుకుంటే ఎక్కువ టేప్ అవ్వదు గైస్. అదే మనం ఇటువైపు నుంచి ఇలా మొత్తం చుట్టుకుంటూ చేస్తే ఎక్కువ టేప్ అయిపోద్ది గైస్. ఇంకోటి ఏంటంటే బయట డిబ్బీలు కొంటే 100 రూపీస్ 200 అలా చెప్తారు. కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఈ టేప్ ఒకటే కొనాలి గైస్. ఈ టేప్ 20-30 ఉంటుంది. 30 కూడా ఉండదు, 20-10 అలా ఉంటుంది గైస్. 100 కన్నా 20-10 బెస్ట్ కదా గైస్. మనకైతే ఒక ఖాళీ బాక్స్ ఇంకా టేపు ఉంటే డిబ్బీ తయారైపోద్ది గైస్. గైస్ అందరూ అయితే స్కిప్ చేసేస్తున్నారు గైస్. వీడియోని ఫుల్గా చూడట్లేదు. ప్లీజ్ గైస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కూడా కాదు. నేను ఎలా చేస్తున్నాను అదేమి మీకు అర్థం కాదు గైస్. డిబ్బీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇంకా చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటో చెప్తాను చూడండి. నేను చాకు ఎందుకు యూజ్ చేయాలో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా గైస్. ఇప్పుడు చాకు ఎందుకు యూజ్ చేయాలో చెప్తాను రండి. స్టవ్ ఆన్ చేసి కత్తిని కాల్చాలి గైస్. ఎందుకంటే మా అక్క నన్ను బాగా తిడుతుంది గైస్. మా అక్కకు చెయ్యమని అందించాను గైస్. జస్ట్ జోక్ చేశాను గైస్. డిబ్బికి కన్నం పెట్టాలి గైస్. ఇప్పుడు దూరట్లేదు. వాళ్ళ అక్క మీద జోక్ అయితే చేసింది. మీరు సీరియస్గా తీసుకోకండి గైస్. మా అక్క మీద అలాగే జోక్స్ చేశాను గైస్ నేను. గాయస్ అంతే గాయస్. ఓకే గాయస్ డిబ్బీ అయితే తయారైపోయింది. మీకు నచ్చితే స్టిక్కర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది గాయస్. స్టిక్కర్స్ ఏమన్నా ఉంటే అంటించుకుంటే ఇది కరెక్ట్గా నీట్గా ఉంటుంది. డిబ్బీలకు కూడా ఉంటుంది. మీకు ఇంత టైం పెట్టుకొని అమౌంట్ వేసుకున్నా సరిపోద్ది. అంటే 1 year 2 years అని పెట్టుకున్నా ఇది ఇక్కడ స్టిక్కర్ అంటించుకుంటే సరిపోద్ది. సింపుల్ పద్ధతిలో డిబ్బీ అయితే తయారు చేసేసింది మా సభ్య. బాగుంది. బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చేకంట ఇంట్లో ఒక టేపు ఒక డబ్బా ఉంటే సరిపోద్ది. నీట్గా అయితే అయిపోద్ది. చూసారా, సేవింగ్ చాలా అవసరం. ఎవరికైనా సేవింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే ఒకరిని అడగాలి. అదేదో ముందుగానే దాచుకుంటే ఆ సేవింగ్ ఉంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సేవింగ్ అయితే మంచిది. ఇలా తయారు చేసుకోవడం ఇంకా మంచిది. బయటికి వెళ్ళి తీసుకొని ఇవన్నీ చేసాకంట. ఓకే గాయస్. హాయ్ గాయస్, ఎలా ఉంది? మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకేనా గాయస్? ఎలా ఉందో కంపల్సరీగా అయితే మాకు కామెంట్ అయితే పెట్టండి.
ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్. గాయస్. సబియా కూడా బాయ్ చెప్తుంది చూడండి. బాయ్ చెప్పు సబియా. బాయ్ గాయస్. బాయ్ గాయస్. సారీ. కంపల్సరీగా సబ్స్ అయితే చేసుకోండి, లైక్ కంపల్సరీగా చేసుకోండి. తర్వాత మీరు కామెంట్ పెడితే మా వీడియో ఎంతవరకు వెళ్తున్నాయో తెలుస్తుంది. ఓకే గాయస్, బాయ్.